హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైతే నేనిక్కడ ఉప్పుడు బియ్యం దోస తిన్నాను. ఈరోజు మీరేం బ్రేక్‌ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి ఉప్పుడు బియ్యం అంటే తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజైతే ఉప్పుడు బియ్యం దోస ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే నేనిక్కడ మినప్పప్పు, ఉప్పుడు బియ్యం, కొద్దిగా రాగులు ఉంటే వేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని ఒక 8 అవర్స్ బాగా నానిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఆ మిశ్రమాన్ని వేసుకొని ఈ విధంగా వాటర్ పోసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనకి అది పిండి అనేది వస్తది కదా! సో, ఆ దోస పిండినైతే ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో అయితే సర్వ్ చేసుకోవాలి ఈ విధంగా. ఈ విధంగా చేసుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్, కొద్దిగా ఉప్పు వేసుకొని పొయ్యి మీద ఒక పెనం పెట్టేసి ఇలా దోస వేసుకొని బాగా రోస్ట్‌గా అయిన తర్వాత మనమైతే అటు ఇటు టర్న్ చేసుకోవాలి. దాంట్లోకి పచ్చడికి ఇక్కడ శనగపప్పు, పల్లీలు, కొద్దిగా పచ్చిమిర్చి, కల్లుప్పు వేస్తున్నాను. నేను పచ్చడి పడుతున్నానని. సో, శ్రావణి అయితే దోస తీస్తుంది. ఈ విధంగా అయితే మార్నింగ్ వాళ్ళకి ఇలా దోసలేసి ఆ పచ్చడిలోకి తాలింపు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా దోస చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలకైతే బాదం పప్పులైతే పెట్టాను. వాళ్ళైతే పీల్ తీసి తింటున్నారు. బాదం పప్పు పీల్ తీసి తినాలా? లేకపోతే అంతే తినేయొచ్చా నానబెట్టుకున్న తర్వాత? తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్